మేడం మాకు ముందు స్కాన్లో ఒక డెలివరీ డేట్ ఇచ్చారు, ఈ స్కాన్లో మళ్ళీ డెలివరీ డేట్ మారిపోయింది, సో మేము అసలు ఏది మేము కరెక్ట్గా తీసుకోవాలి అని. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో 5th మంత్ తర్వాత నుంచి మనకి బేబీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కానీ బేబీస్ అన్నీ ఒకేలాగా గ్రో అవ్వవు కదా. కొన్ని బేబీస్ గ్రోత్ ఫాస్ట్గా ఉండొచ్చు, కొన్ని బేబీస్ ఎదుగుదల కొంచెం తక్కువ ఉండొచ్చు. సో ఈ గ్రోత్ బట్టి మీకు గ్రోత్ స్కాన్స్లో ఇచ్చే డెలివరీ డేట్ కూడా మారుతూ ఉంటుంది. లైక్ ఒకవేళ బేబీ 1 వీక్ ఫాస్ట్గా గ్రో అయింది అనుకోండి, 1 వీక్ మీ డెలివరీ డేట్ ముందుకు వచ్చేస్తుంది స్కాన్లో. అలాగే ఇన్ కేస్ బేబీ 1 వీక్ ఎదుగుదల తక్కువ ఉంది అనుకోండి, స్కాన్లో డెలివరీ డేట్ కూడా 1 వీక్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇలా మనం స్కాన్ బట్టి డెలివరీ డేట్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోం. ఇన్ కేస్ మనకి ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంది డెలివరీ ఎప్పుడు అనేది దాని గురించి అనుకుంటే, మనం ఎప్పుడు డిపెండ్ అయ్యేది మీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్లో అయిన డేటింగ్ స్కాన్. ఆ డేటింగ్ స్కాన్లో ఇచ్చిన డెలివరీ డేట్నే మేము కన్ఫర్మ్గా తీసుకుంటాము. దాన్ని బట్టే మనము డెలివరీ ప్లాన్ చేసుకుంటాం. ఆ తర్వాత అయ్యే ఏ స్కాన్ బట్టి కూడా మీ డెలివరీ డేట్ అనేది చేంజ్ చేయడం జరగదు.